ప్రజలకు ముఖ్యంగా రైతులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రైతులందరికీ యూరియా సక్రమంగా ఎటువంటి అక్రమాలకు తావివ్వకుండా, బంధుప్రీతికి తావివ్వకుండా యూరియాని అందించాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ అప్లికేషన్ను ప్రవేశపెట్టినటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తున్నాం. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. వాటన్నిటికి కూడా పరిష్కారం ప్రభుత్వం చూపిస్తుందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఏదైనా ఒక సంస్కారం చేయాలన్నప్పుడు ఇబ్బందులు అయితే కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనేది కూడా రైతాంగం గమనంలోకి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన గ్రామాలకు, మన పొలాలకు సొసైటీ సరఫరా చేసేది ఈ సొసైటీలు. గత 10 ఏళ్ళుగా అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులు ఒక గజ దొంగల మూటగా ఏర్పడి నియోజకవర్గంలో దాదాపు 14 సొసైటీలను డిఫాల్ట్ లిస్టులో పెట్టించిండ్రు. దాదాపు 4 కోట్ల రూపాయలని దొంగలందరూ కూడా తిని గట్టిగా అలవాటు పడి ఈరోజు ఏదైతే మంచి ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టిందో అప్లికేషన్ని దాన్ని నిర్వీర్యం చేయాలా, ఈ యొక్క ప్రజాప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఆశతోని ఈ గజ దొంగల మూట నాయకుడైనటువంటి మన ఎమ్మెల్యే గారు మరి వారి అనుచరులందరూ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నిస్తున్నారని మీరు అందరూ కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యాప్లోని నష్టాలు ఉన్నప్పటికీ లాభాలు కూడా గమనంలో తీసుకోవాలి ప్రజలు. ముఖ్యంగా గతంలో సొసైటీ చైర్మన్లు మరియు సొసైటీ మీద అజమాయిషి చెల్లించే వాళ్ళు యూరియాని తెప్పించుకొని వాళ్ళ గోడౌన్లలో భద్రపరుచుకొని చిన్నకారు రైతులకు ఇబ్బంది పెట్టేవారు. మరి వారి అనుకున్న వారికి రాత్రిళ్లలో యూరియా సమకూర్చేవారు. ఇట్లా ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజాప్రభుత్వం యాప్ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఎవరు కూడా మా దగ్గర స్టాక్ లేదని సాకుని మనకు చెప్పలేరు. మరి స్టాక్ ఎక్కడుందో కూడా మన యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మరి రెండోది, ఎవరు కూడా ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ₹1 కూడా ఎక్కువ అమ్మేటువంటి ఆస్కారం లేదు. మరి గతంలో మన కేవలం బంధుమిత్రులే కాకుండా పక్క జిల్లాలకు కూడా అమ్ముకునేవారు. ఈరోజు అటువంటి అమ్ముకునే విధానానికి ఆస్కారం లేకుండా ఈ యాప్ ద్వారా మనకు లభించింది. అందుకని ప్రజలారా మీరందరూ కూడా గమనం తీసుకొని మేము కూడా ఈ ప్రజాప్రభుత్వం కూడా మన జిల్లాలో పుష్కలంగా నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వల్ని సొసైటీలో తీసుకురావాల్సిన బాధ్యత సొసైటీ చైర్మన్ల పైన ఉంది. ఒకవేళ ఆ సొసైటీ చైర్మన్ తీసుకోకపోతే మీ దగ్గర ప్రైవేట్ డీలర్ ద్వారా మీ డీడీలు కట్టి తెప్పించుకున్నట్టయితే మీకు యూరియా మీకు మీ అందరికీ లభిస్తుందని తెలియజేస్తూ, మరి కొంతమంది పెద్దవాళ్లకు, ముసలి వాళ్లకు మరియు చదువురాని వాళ్లకు మరియు స్మార్ట్ ఫోన్ లేనటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వము ఈ అప్లికేషన్ ద్వారా కాకుండా మీ యొక్క విలేజ్ ఆఫీసర్ల ద్వారా, విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా అయితేనేమి, మరి మీ సేవ ద్వారా కూడా మీ యొక్క ఓటీపీలు చెప్పి సేకరించే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది కనుక ప్రతిపక్షాల ఉచ్చులో పడకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అలవర్చుకొని భవిష్యత్తులో హోమ్ డెలివరీ చేసే విధంగా సాంకేతిక జోడించడం కాబట్టి భవిష్యత్తులో హోమ్ డెలివరీ ద్వారా కూడా మీ ఇంటికి, భవిష్యత్తులో అంటే వచ్చే సంవత్సరమే డోర్ డెలివరీ ద్వారా కూడా మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది కనుక ఇప్పుడు యాప్ ద్వారానే ఈ యొక్క యూరియాని సేకరించాల్సిందిగా రైతన్నులకు విజ్ఞప్తి చేస్తూ, మరి ప్రతిపక్షాలు విలేజ్ కంపెనీని రెచ్చగొట్టి రోడ్ల మీదకి వచ్చే విధంగా ప్రయత్నిస్తున్నాయన్న దృష్టికి వచ్చింది. అటువంటి వారిని ఫస్ట్ ఆ చైర్మన్లను, ఆ ప్రతిపక్ష నాయకుల దొంగల మూటను మీరందరూ కూడా మీ యొక్క సొసైటీలకు యూరియా తెప్పించే విధంగా వాళ్ళని కట్టడి చేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.